సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలలు అవుతుంది. ఎలా పనిచేస్తుందండి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. గతంలో ఉద్యోగాలు లేక, ఉపాధి మార్గాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. చివరికి సుతారి మేస్త్రీల కాంచి మొదలు పెట్టుకుంటే ఉన్నోళ్ళు, పళ్ళ బండ్లోళ్ళు, ఆటోలోళ్ళు, కార్లు నడిపేటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అన్న క్యాంటీన్లను తీసేసింది. అది అన్నం పెట్టే క్యాంటీన్లను తీసేసిన తర్వాత జగన్ గారు ఒక శాపం లెక్క తగిలింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ల మీద, ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు భవనం మీద, ఇంటికాడ కూడా దాన్ని ప్రజా దర్బార్ని అన్యాయంగా కూల్చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అని అంటే వాళ్ళ పోయి వాళ్ళే తీసుకున్నట్టు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధులు వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళ హద్దులు మీరు మాట్లాడితే ఇదే పరిస్థితి అవుతుంది. శాపనార్థాలు అయితే ప్రజలందరూ శాపనార్థాలు పెట్టారు. రోడ్ల మీద ఉన్నటువంటి సుతారులు కూలి పనులకు పోయేటోళ్ళు అయితే మాకు ఈ జగన్ వచ్చిన తర్వాత నాశనం కానీ ఎన్నడూ పోతారా అని చెప్పేసి ప్రజలు చాలా తిట్లు తిట్టారు.